అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి నేను చెప్పదగ్గది ఏంటంటే, ఈ కలవట్టు చూడండి. ఈ కలవట్టు గత ప్రభుత్వం 2016లో వేసిన కలవట్టు ఇది. కానీ గత ప్రభుత్వంలో ఈ రోడ్డు వేసింది మా శాసనసభ్యులు 6 కోట్లు తీసుకొచ్చారు. 1,30,00,000కి రోడ్డు వేశారు. ఈలోగా మీకు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంకా 6 కోట్లకి 4,70,00,000 మిగిలింది. ఏం చేస్తారు మీరు? వేయండి కలవట్టు, ప్రజలకి వేసి చూపించండి. మీ సత్తా ఏదో చూపిస్తే బాగుంటుంది. అంతేగాని మా నాయకుడి మీద మీరు బురద జల్లడం అన్నది కరెక్ట్ కాదు. బురద మట్టుకి మీరు జల్లకూడదు. జల్లే అధికారం నీకు లేదు. బాబు ఏంటమ్మా మన జనసేన ప్రభుత్వం ఏంటి మాట్లాడుతుంది? అట్లాగుంది, ఇది ఉంది అని. లోన్ది ఎలాగుందో ఒకసారి చూసుకోండి. మీరు చూసుకొని అప్పుడు మీరు చెయ్యండి. బోల్డ్ డబ్బు ఉంది. మేము ప్రభుత్వంలో మేము తెచ్చిన డబ్బు అంతా 4,70,00,000 ఉంది. దర్జాగా మీరు వేయొచ్చు. దీని మీద మళ్ళీ నా మీద చర్చించి మళ్ళీ ఏదన్నా నా గురించి చెప్పారనుకో చెడ్డగా, నేను మట్టుకి ఊరుకుండేది లేదు. మీదే ప్రభుత్వం, మీదే బోర్డు అని వాగుతున్నారు మీరు. మా బోర్డు మాది ఉన్న పరిపాలన మీది. ప్రతిదీ మీరే చేస్తున్నారు. చెయ్యండి. ఆ రాజకీయం మీద మీరే చెయ్యండి. అంతేగాని మా నాయకుని మట్టుకి అంటానికి వీళ్ళ అనే హక్కు కూడా నీకు లేదు. నమస్కారం అండి. నిన్న కూటమి నాయకులు అద్దెపల్లి గణేష్ మాట్లాడుతూ ఇక్కడ కొత్త వీధి వెళ్ళే రోడ్డు ఇలాగ ఇక్కడ కలవట్టు పాడైపోయిందని చెప్పి నేను ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మేము మీకు మీ మీడియా పూర్వకంగా కూటమి నాయకులకి మరియు నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలకు కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో మా మాజీ ఎమ్మెల్యే గణేష్ గారి ఆధ్వర్యంలోనే సుమారు 6 కోట్ల రూపాయలు వర్క్ శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఎక్కడ వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి కొత్త వీధి మీద నుంచి బొడ్డుపల్లి వరకు మా హయాంలో, మా ఎమ్మెల్యే గారి హయాంలో ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 1,30,00,000 రూపాయల వర్క్ మేము చేసాం. కానీ కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఈ వర్క్ ఆగిపోయింది. సో మిగతా గ్రాంట్ కూడా ఉంది, మిగతా వర్క్ కూడా ఉంది. ఈ కలవట్లు అయితే మేము మా గవర్నమెంట్లో కట్టదు. గతంలో మీ హయాంలో కట్టిన కలవట్లే. ఈ మిగతా గ్రాంట్ ఉంది కాబట్టి మీ హయాంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ దుష్ప్రచారం ఆపేసి సుమారు మీరు 6 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. సుమారు 6 నెలలు అవుతుంది మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి. మీ బాధ్యతగా మీరు ఈ కలవట్ పనులు కంప్లీట్ చేసి ఈ రోడ్డు కూడా మిగతా పనులు కూడా కంప్లీట్ చేస్తే ఈవేళ మున్సిపాలిటీ ప్రజలు, ఈ వార్డు ప్రజలు కూడా చాలా ఆనందపడతారు. అందుగురించి ఇలాంటి దుష్ప్రచారాలు మానేయండి. మీ మీడియా పరంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.